హాయ్ అండి. ఇది గుమ్మడికాయ ఆరెంజ్ కలర్‌లో సూపర్‌గా ఉంది కదా! ఇది గుమ్మడికాయ పులుసు పెట్టాను. ఇది గుమ్మడికాయని ఫస్ట్ మనం ముక్కలు కోసుకొని చిన్నగా అయన్నీ గుమ్మడికాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఆనపకాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ కలిపి మనము ఒక గిన్నెలోకేసి ఉడకబెట్టుకోవాలి ఫస్టు. అవి ఉడకబెట్టుకున్న ముక్కలని అవన్నీ ఒక గిన్నెలోకేసుకొని ముక్కలన్నిటిని గుమ్మడికాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఆనపకాయ ముక్కలు, టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ఇవన్నీ కూడా అన్నీ వేసుకుని అందులో మనం కొంచెం కలుపుకొని అందులో కొంచెం మనము ముక్కలు ఉడికేటట్టుగా కొంచెం వేయాలి సాల్ట్. అది ఎక్కువ వేస్తే మళ్ళీ ముక్కలు పట్టేస్తుంది. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకుని మనం తగినంత కలిపేసుకుని కొంచెం అందులోకి ఒక గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకుని మనం పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకోవాలి. ఉడికాక కొంచెం కారము, కొంచెం బెల్లము, కొంచెం చింతపండు కూడా వేసుకుని ముక్క ఉడికాక వేసుకోవాలి. చింతపండు ఉడికిందా లేదా అని చూసుకుని అప్పుడు కొంచెం అవన్నీ వేసుకుని మనం తాలింపు వేసుకోవాలి. వేసుకున్నాక గుమ్మడికాయ పులుసు